13 రోజులైనా ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ తెలియలేదు. కార్మికుల ఆచూకీ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ తెప్పిస్తున్నారు అధికారులు. ఐటీ నిపుణుల బృందంతో సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, సైనిక అధికారులు టన్నెల్లోకి వెళ్లారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశానిర్దేశం చేస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్. ఒక చివరి నుంచి మట్టిని తీసి ఎక్స్లేటర్ పై వేస్తూ నీటిని మరోవైపు దారి మళ్లిస్తూ ముందుకు సాగాలని సూచించారు. పదమూడు రోజులైన ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ అయితే తెలియలేదు. కార్మికుల ఆచూకీ కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకొని ఇప్పటికీ 13 రోజులు గడిచినప్పటికీ వాళ్ళ ఆచూకీ తెలియలేదు కదా. నెక్స్ట్ అధికారులు ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు? అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి? మమత, ప్రస్తుతము అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రమాదకర స్థాయిలో టన్నెల్ పొంచి ఉందని చెప్పి చెప్తున్నప్పటికీ అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే 12 మంది ఆచూకీ అయితే లభించలేదు. ఆ 12 మంది కోసం అన్వేషణ నిరంతరం కూడా చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. నిరంతరం అన్వేషణ చేసినప్పటికీ కూడా ఏ ఒక్కరి ఆచూకీ కూడా లభించలేదు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కేరళకు సంబంధించినటువంటి వన్ టైం డాగ్స్ అని చెప్పేసి ఇప్పుడే చాపర్లో హెలికాప్టర్లు తీసుకొచ్చారు. అవి అంటే మనుషులు ఎక్కడ ఉన్నారని అన్వేషణ చేస్తాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అది లేటెస్ట్ టెక్నాలజీగా చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అనేక టెక్నాలజీ వాడినప్పటికీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ అయితే లభించలేదు. అయితే ఈ రోజు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా అప్రమత్తమై అక్కడ సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ అక్కడ పురోగతి అయితే కనిపించట్లేదు. అయితే వాళ్ళకు సంబంధించినటువంటి బంధువులు, తర్వాత వాళ్ళ గ్రామస్తులు జార్ఖండ్ నుంచి వచ్చారు. వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. 13 రోజులు అయింది, ఇప్పటి వరకు మా వాళ్ళని తీసుకురాలేదు, మా పరిస్థితి ఏంటని, ఇంతకు వాళ్ళు బ్రతికున్నారా లేదా ఏ సంగతి కూడా చెప్పట్లేదు ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వం పైన వాళ్ళు దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనకు సంబంధించి ముమ్మాటికి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరుగుతుందని ముందే తెలిసిన ప్రభుత్వం నిజాలను దాచి ఉంచిందని చెప్పేసి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరుగుతుందని ముందే 2 నివేదికలు కూడా హెచ్చరించాయని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ కూడా పట్టించుకోలేదని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. దీంతో పాటుగా కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వం ముందుకు పోయిందని, పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తూ గతంలో 2 నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ కేవలం కమిషన్ల కోసమే ఈ పనులు నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా కేటీఆర్ గారు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నివేదికలో చెప్పిన తీరుగానే రెడ్ జోన్ ప్రాంతాన్ని ప్రమాదం జరిగిందన్నారు. 8 కుటుంబాల జీవితాల్లో చిన్నాభిన్నమయ్యాయని, వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ముఖ్యమంత్రి ముమ్మాటికి రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళ కేబినెట్ ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ 2 నివేదికల అంశం పైన స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. హైకోర్టు న్యాయమూర్తి చేత కూడా దీన్ని పూర్తి స్థాయిలో సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని కూడా ఆయన కోరడం జరిగింది. ప్రాణాలు కోల్పోయినటువంటి 8 కుటుంబాలతో పాటు రాష్ట్ర ప్రజల తరఫున ఈ అంశంపైన పూర్తి వివరాలు విడుదల చేయాలని చెప్పేసి, ప్రమాదానికి బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి కూడా కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఇక్కడ మరి కొద్దిసేపట్లో ఈ డాగ్స్ ఏదైతే కేరళ నుంచి వచ్చాయో ఆ కేరళ నుంచి వచ్చినటువంటి డాగ్స్ ఆధారంగా అవి ఎలాంటి జాగిలాలు లోపలికి తీసుకెళ్తారు, తర్వాత
వాటికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది అనేది మరో బులెటిన్ లో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. దానికి కన్నా ముందు ఇక్కడ కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా ఎప్పటికప్పుడు శిథిలాలు బయటకు తీసుకొస్తారు. అయితే కన్వేయర్ బెల్ట్ డే 1 నుంచి కూడా నడవట్లేదు. మొన్న ఒక రోజు సీఎం చెప్పిన తర్వాత 2 రోజుల తర్వాత ప్రారంభమైనటువంటి కన్వేయర్ బెల్ట్ ఒక 3-4 గంటలు నడిచి అది మళ్ళీ ఆగిపోయింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ దాన్ని ట్రయల్ రన్ గా ప్రారంభించారని చెప్పేసి కూడా మళ్ళీ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో నడిస్తే పూర్తిగా లోపల ఉన్నటువంటి శిథిలాలు బయటికి వస్తాయి. అది వస్తేనే కొంత లోపలికి వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేసి అక్కడ సహాయక చర్యల్లో కోసం వెళ్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం కావచ్చు, ర్యాట్ హోల్ మైనర్స్ కావచ్చు, రకరకాల బృందాలు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా లోపల జరుగుతున్నటువంటి అంశాన్ని అధికారికంగా బయటికి చెప్పడం అయితే ఒక రకంగా ఉంది, లోపల చూస్తే మరొక రకంగా ఉంది. దీన్ని బట్టి మొత్తంగా స్పష్టంగా అయితే ఇది ఈ ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు, దేశంలోనే సంచలనమైనటువంటి పెద్ద ప్రమాద ఘటన. దేశవ్యాప్తంగా అసలు ఇంతకు వాళ్ళు లోపల బ్రతికున్నారా లేదా, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత ఎంతవరకు వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీనికోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నప్పటికీ ఇప్పటికి ప్రభుత్వం అయితే దాన్ని ఎప్పటికప్పుడు గోప్యంగా ఉంచుతున్నట్టుగా కూడా మనకు చాలా మంది కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితి చూస్తే అంటే ఇప్పటికి 13 రోజులు అయింది, మరీ కొంత సమయం కొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నటువంటి లోపలికి వెళ్ళొచ్చిన వారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ అంటే ఈ కేరళకు సంబంధించినటువంటి డాగ్స్ ఏవైతే వచ్చాయో అవి మరి కొద్దిసేపట్లో వాటి పురోగతి ఎట్లా ఉండబోతుంది అనేది మనం నెక్స్ట్ బుల్లెటిన్ లో తెలుసుకుందాం. మమత. రైట్ శేఖరాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.